రేపు శుక్రవారం రోజున రాగి చెంబులో నీళ్లను పోసి అక్కడ పెడితే చాలండి, మీరు ఖచ్చితంగా కోటీశ్వరులాగా మారిపోతారు. 90 నిమిషాల్లో లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మీ సుడి తిరుగుతుంది. మీ జీవితం మారిపోతుందనమాట. కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, రాగి చెంబులో నీళ్లను పోసి ఈ విధంగా ఏంటంటే గనక అక్కడ పెడితే చాలండి. ఇక మీ జీవితం అంతా కూడా మారిపోయి మీ కష్టాలు ఉంటాయి కదా, అవి కూడా పోతాయండి. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుందనమాట అండి. రాగి చెంబు ఏంటంటే రాబడిని తెచ్చిపెడుతుంది. రాగి చెంబు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనకు కలిగిస్తుందనమాట. మన ఇంట్లోనే ఆ తల్లి తిష్ట వేసుకొని కూర్చునేలాగా చేస్తుంది. రాగి చెంబు పరిహారం అనేది చాలా చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఇప్పుడు మనం చెప్పే విధంగా రాగి చెంబు పరిహారం అనేది చేసేసుకోండి. మీ జీవితంలో ఉండే ధన సమస్యలన్నీ కూడా పోగొట్టుకోండి. అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చేలాగా కూడా చేసుకోండి. ఈ పరిహారం ఎలా చేయాలి, ఎలాంటి నియమాలను మనం పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు రేపు శుక్రవారం కదా, శుక్రవారం అనగానే ఎంత లేని వారైనా సరే అంటే దీపం పెట్టడం అనేది జరుగుతుంది. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిదని భావిస్తూ ఉంటారు. అంటే ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి ఎవరైతే లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో పూజిస్తారో వాళ్ళ ఇంట్లో తిష్ట వేస్తుందని అర్థం కదండి. అందుకే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపుని వేసుకొని స్నానం చేసి గడపలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటాన్ని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి అనంతరం ఏంటంటే దీపారాధన చేసుకోండి. మనము నార్మల్గా ఏంటంటే కనుక కొబ్బరికాయ కొట్టవచ్చు, అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టుకోవచ్చు, దీపధూప నైవేద్యాలతో పూజించవచ్చు అండి. ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి. ఇలా దీపం పెట్టిన తర్వాత చక్కగా అమ్మవారిని పూజించిన తర్వాత తులసి మొక్క దగ్గర కూడా అంటే తులసమ్మ కూడా లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కాబట్టి తులసి మొక్క దగ్గర కూడా దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకోండి. ఇంట్లో తులసి మొక్క దగ్గర పూజ చేసేసుకుంటే సరిపోతుందండి. బిచ్చగాడు సైతం కుబేరుడు అవుతాడు. లక్ష్మీదేవిని ఎవరైతే నిష్ట నియమాలతో పూజిస్తారో అలాంటి వాళ్ళ ఇల్లు ఎప్పుడు కూడా తులతూగుతూ ఉంటుంది. ఆ తల్లి ఏదో ఒక రూపంలో ఇంట్లోకి అంటే ఆకర్షించబడుతుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది, కటాక్షాన్ని ఇస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది. మనకుండే ఏంటంటే కనుక కొన్ని అంటే సమస్యల్ని పోగొడుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీదేవిని శుక్రవారం పూజించాలి. అలానే ఏంటంటే కనుక ఉదయం దీపం పెట్టగానే సరిపోదండి. సాయంత్రం సంధ్యా సమయంలో శుక్రవారం పూట ముఖ్యంగా లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది, భక్తులకు దర్శనమిస్తూ ఉంటుందన్నమాట. అందుకే శుక్రవారం 2 పూటల దీపం పెట్టండి. 2 పూటల దీపం పెడితే మంచిదనమాట. 2 పూటల దీపం పెట్టడం వల్ల ఏంటంటే కనుక తొందరగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కాబట్టి ఇలా దీపారాధన 2 పూటలు చేసుకోండి. ఇక ఆ తర్వాత శుక్రవారం ఏంటంటే కనుక ఇలా ఇంట్లో ఉదయం దీపం పెట్టిన తర్వాత ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనదండి. బిచ్చగాడిని సైతం కుబేరుడుగా మారుస్తుందన్నమాట. మనం ఏంటంటే రాగి చెంబే కదా, దీనివల్ల ఏం జరగదులే అనుకుంటాం, కానీ దీనివల్ల చాలా జరుగుతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయన్నమాట. మనకుండే కొన్ని రకాల ఇబ్బందులు కూడా పోతాయని చెప్పొచ్చు. మన జీవితం కూడా మారిపోతుంది. అలానే కాకుండా ధనపరంగా ఉండే ఎలాంటి సమస్య అయినా సరే, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇలా ఏంటంటే పోవటానికైతే అవకాశం ఉంటుందన్నమాట. రాగి చెంబు ఏంటంటే కనుక మనం ముందే చెప్పాం కదా, రాబడిని తెచ్చి పెడుతుంది కదండి. అయితే నీళ్లను పోసి ఈశాన్యంలో పెడితే మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ ఈశాన్యంలో పెట్టకుండా మనం ఏంటంటే కనుక పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు. చాలామంది శుక్రవారం రాగి చెంబు పరిహారం అయితే చేసుకుంటూ ఉంటారు. మన సంపాదన అంతకంత పెరగాలి, మనకు ఐశ్వర్యం లభించాలి, అలానే కాకుండా మనకు మంచి జరగాలి, అందరిలాగా మనం కూడా కోటీశ్వరులాగా మారాలి అంటే ఈ రాగి చెంబు పరిహారం అయితే చేయండి. ఇది ధనం ఆకర్షించడంతో పాటు ధన ద్వారాలను కూడా తెరిపించడానికి ఉపయోగపడుతుంది. డబ్బు లేక నరకం చూస్తూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఆ నరకము నుంచి బయటపడేయటానికి రాగి చెంబు పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందన్నమాట. అందుకే ఒక రాగి చెంబుని తీసుకొని చక్కగా శుభ్రపరచండి. మీ ఇంట్లో ఉండేదే తీసుకొని శుభ్రపరిచి ఇంకా తర్వాత దానికి ఏంటంటే కనుక చక్కగా పసుపు రాయండి, కుంకుమతో బొట్టు పెట్టండి. ఆ తర్వాత నిండుగా కాకుండా కొంచెం వెల్తిగా నీళ్లను పోయండి. మరీ ఏంటంటే కింద పడేలాగా పోసుకోకూడదండి, కొంచెం వెల్తిగా నీళ్లను పోయాలన్నమాట. పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఇంకా తర్వాత నీళ్లు పోసి ఇక్కడ చెప్పే విధంగా ఈ వస్తువులన్నీ కూడా అందులో వేయండి. ముఖ్యంగా ఏంటంటే కనుక 1 స్పూన్ కుంకుమ, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ గంధము, 1 స్పూన్ అన్ని అక్షంతలు, చిన్న పచ్చకర్పూరం ముక్క, అలానే కాకుండా ఒక 5 రూపాయల బిళ్ళను ఆ నీటిలో వేసేసి 2 మందార పువ్వులు కానీ 2 గులాబీ పూలను కానీ ఆ నీటిలో పైన తేలేలాగా వేయండి. అలా వేసిన తర్వాత ఆ రాగి చెంబుకు నమస్కారం చేసుకోండి. మనం డబ్బు కోసం చేస్తున్నాం కాబట్టి ధన సమస్య పోవాలి, అద్భుతమైన ఫలితాలు రావాలి, మన జీవితం మారాలి అనేసి సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక దీన్ని మీరు ఈశాన్యంలో పద్మదళ అష్టం ముగ్గు కానీ, కుబేర ముగ్గు కానీ, గీతల ముగ్గు కానీ వేసేసి దాని మీద ఏంటంటే ప్రతిష్ఠించండి. అలా ఒకవేళ కుదరకపోతే ముగ్గు వేయకున్నా పర్వాలేదండి, ఒక ప్లేట్ తీసుకోండి, అంటే పళ్ళెం తీసుకోండి, దాంట్లో 2 దోసెట్ల బియ్యం పోసి ఆ బియ్యంలో ఈ రాగి చెంబుని కూడా పెట్టవచ్చు. అలా పెట్టి మనం పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు. రాత్రంతా ఉంచాలండి.
ఉదయం పెట్టినా, సాయంత్రం పెట్టుకున్నా రాత్రంతా ఉంచాలి. చక్కగా లక్ష్మీదేవికి సంకల్పం చెప్పుకోవాలి. డబ్బు రావాలని, ఐశ్వర్యం కలగాలని, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావాలని, ధన సమస్య ఏదైతే ఉంటుందో అది కూడా మొత్తం పోవాలని చెప్పుకోండి. ఇలా చెప్పుకొని రాత్రంతా పెట్టి మరుసటి రోజు ఏంటంటే ఉదయం ఆ నీటిని తీసి ఏదైనా చెట్టు మొదట్లో వేసి అందులో ఉండే పుష్పాలు కూడా ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. ఆ ₹5 బిళ్ళని ఏంటంటే పేదవారికి దానం చేయండి. ఒకవేళ బియ్యంలో పెడితే ఆ బియ్యం ఉంటాయి కదా, అవి కూడా పేదవారికి దానం చేయొచ్చనమాట. ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది. అంతకంత రిజల్ట్ వస్తుంది. లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీ ధనద్వారాలను తెరిపిస్తుంది. ధనం వచ్చేలాగా చేస్తుంది. ఐశ్వర్యాన్ని కలిగిస్తుందన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. చాలా మంది చేస్తారనమాట అండి. మనమే కాదు, చాలా మంది చేస్తూ ఉంటారు. ఈ పరిహారాన్ని కొంత లక్షల్లో కూడా చేసేసి ఫలితాలను పొందిన వారు ఉన్నారనమాట. వాళ్ళ జీవితాలను కూడా మార్చేసుకున్న వారు ఉన్నారు. మనం ఏంటంటే ఈ పరిహారం పనిచేస్తుందో లేదో అనుకుంటూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే చేసే అంత వీలు కూడా ఉండదు కదండి. ఎందుకంటే ఇప్పుడు ఉండే లైఫ్ల ప్రకారం ఏంటంటే బిజీగా ఉంటారు. ఏ పని కూడా చేయాలంటే వాళ్లకు అంతగా సమయం అనేది ఉండదు. వాళ్ళ పనులు చేసుకోవడానికి సమయం ఉండదు కదా, అలాంటి వాళ్ళు చేయలేకపోతారు కదా. కొంచెం సమయం తీసుకొని చేయండి, మీకే అర్థమైపోతుంది. మీ సంపాదన ఏంటంటే కనుక తగ్గకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందండి. ఇది కేవలం శుక్రవారమే చేసుకోవాలన్నమాట. మిగతా వారాల్లో చేసిన ఫలితాలు అయితే రావు. ఈ రాగి చెంబు పరిహారం ఏంటంటే కనుక ఎందరో పేదల కుటుంబాలను అంటే వాళ్ళని ఏంటంటే గట్టెక్కించిన పరిహారం అని ఒక రకంగా చెప్పొచ్చు. అంత శక్తివంతమైనది. దీనికి చాలా పవర్ ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది. అలా చేసేసుకొని చక్కగా రిజల్ట్ అనేది పొందండి. ఇక శుక్రవారం రోజున ఏంటంటే ముఖ్యంగా నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. నలుపు వల్ల మన జీవితంలో శని పెరిగి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగకుండా పోతుంది. ఆ తల్లి ఏంటంటే కనుక ఆగ్రహానికి గురవుతుంది. అలానే మనకి ఏంటంటే నష్టాలు చేకూరుతాయి. కాబట్టి నల్లటి వస్త్రాలు అయితే ధరించకూడదు. నలుపు ఎప్పుడు చెడుకు సంకేతం కాబట్టి నల్లటి వస్త్రాలకు దూరంగా ఉండటమే మంచిది. మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు కదండి, నల్లటి వస్త్రాలు ధరించకూడదు, దానివల్ల చెడే జరుగుతుంది కానీ మంచి జరగదని చెబుతారు. కాబట్టి శుక్రవారం అయితే ధరించకండి. ఇక అనంతరం రేపు శుక్రవారం ఈ ఆకుని కాల్చండి. ఇలా కాల్చడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఆకుని కాల్చండి. ఈ ఆకు ప్రకృతి యొక్క అనుగ్రహం అనేది కలిగి ఉంటుంది. అలానే కాకుండా దైవానుగ్రహాన్ని కూడా కలిగి ఉంటుందన్నమాట. అతీత శక్తివంతమైన ఆకుగా పరిగణిస్తారు. ఈ ఆకుతో చేసుకునే పనులు కావచ్చు, పరిహారాలు కావచ్చు, విధి విధానాలు ఏవైనా కావచ్చండి. తప్పకుండా ఏంటంటే కనుక మనకు సిద్ధిస్తాయి, మంచి ఫలితాలను ఇస్తాయన్నమాట. ఈ ఆకు బిర్యానీ ఆకండి. బిర్యానీ ఆకుకు అతీత శక్తి ఉంటుందండి. చాలా చాలా పవర్ని కలిగి ఉంటుందన్నమాట. మనము శుక్రవారం కావచ్చు, మిగతా వారాల్లో కావచ్చు, మన సమయాన్ని బట్టి కావచ్చు, మనం ఎప్పుడైనా కావచ్చు, బిర్యానీ ఆకుతో పరిహారం చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. బిర్యానీ ఆకు కూడా ఏంటంటే కనుక దైవానికి అంకితం చేయబడే ఆకుగా పరిగణిస్తారు. అలానే కాకుండా బిర్యానీ ఆకు కూడా అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. బిర్యానీ ఆకు అనేది చాలా పవర్ని కలిగి ఉంటుంది. అలానే కాకుండా ఆకుల్లో అతీత శక్తివంతమైన ఆకు పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం ఏంటంటే కనుక బిర్యానీ ఆకుతో పరిహారం చేసేసుకుని వాళ్ళకుండే కోరికలు కానీ, వాళ్ళు అనుకున్న పనులు కానీ ఏంటంటే కనుక తీర్చుకుంటారనమాట. ఇప్పుడు మనం ఏదైనా పని అనుకుంటే అది జరగదు కదండి. మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. మేము అనుకున్న పనులు జరగవండి, మాకెందుకో ఇలా అవుతుంది, మా తలరాతే ఇంతే అండి అని మనమే బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఏదైనా పని అనుకుంటే అది జరగట్లేదు అనుకోండి, ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి. శుక్రవారం పూట ఎప్పుడైనా చేయొచ్చు. ఇంట్లో పూజ చేసేసుకొని చేయొచ్చు, చేయకపోయినా చేయొచ్చు. అలానే మనం స్నానం చేసుకుంటాం కదండి. చేసిన తర్వాత ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి. చినికి కానీ చిల్లులు కానీ ఉండకూడదు. చక్కగా నిగనిగలాడుతూ ఉండాలి. అలా ఉంటేనే అది పరిహారానికి పనిచేస్తుంది. ఒకవేళ ఏంటంటే డ్యామేజ్ ఉందనుకోండి, అది పరిహారానికి పనిచేయదనమాట. కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఇలా బిర్యానీ ఆకుని తీసుకోండి. దాని మీద ఏం చేయండి అంటే ఇలా రాయండి. మీరు ఏ పని అనుకుంటున్నారు, ఏ పని జరగట్లేదు, ఆ పని ఎందుకు జరగట్లేదో కొంచెం ఆలోచించుకొని ఆ తర్వాత ఆ పని జరగాలని ఆకు మీద రాయండి. అలా రాసిన తర్వాత ఏంటంటే ఆకుని చక్కగండి మీరు మీ సింకు దగ్గర నించొని ఇంకా కాల్చేయండి. కాలిన తర్వాత ఆ బూడిదంతా కూడా ఏంటంటే కనుక మురికి కాలువలో అంటే ఆ సింకులో కొట్టుకుపోయేలాగా నీళ్ళను వదిలేయండి, సరిపోతుంది. ఈ పని జరుగుతుంది. అలానే కాకుండా మనకు మంచి జరుగుతుంది, భారం కూడా దిగిపోతుంది, అద్భుతమైన ఫలితాలను మనం చూస్తాము. ఏ పని అయితే అనుకున్నామో ఆ పని ఏంటంటే 48 గంటల్లో కానీ, 24 గంటల్లో కానీ, 7 రోజుల్లో కానీ జరిగే అవకాశం అయితే మ్యాక్సిమం ఉంటుందండి. మనం అసలు ఏంటంటే ఆశ్చర్యానికి గురైపోతామన్నమాట. ఇంతలా ఫలితం వస్తుందా, అసలు ఈ ఆకు ఇంత ఫలితం ఇస్తుందా అనుకుంటారు. కానీ మునులు, ఋషులు, సిద్ధులు, సెలబ్రిటీలు ఏంటంటే కనుక పెద్ద వాళ్ళండి బిర్యానీ ఆకు పరిహారం అనేది చేస్తారనమాట. మనం ఏంటంటే నమ్మక చెయ్యక మనం ఇబ్బంది పడతాం, కానీ నమ్మి చేసుకుంటే అంతకంత ఫలితం వస్తుందండి. ఏదైనా సరే ఏంటంటే కనుక ఫలిస్తుందని చెప్పొచ్చు. జరగని పనిని జరిగేలాగా చేయడానికి దీన్ని మించిన పరిహారం ఇంకా ఏది లేదని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇక అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే మనము
ఎక్కడికైనా వెళ్తాం. అంటే ఇంటర్వ్యూకి వెళుతూ ఉంటాం. లేదంటే గనక ముఖ్యమైన పనుల కోసం వెళుతూ ఉంటాం. అలానే కాకుండా మనకు తెలిసిన వాళ్ళ ఇండ్లకి కూడా మనం వెళుతూ ఉంటాం. కొన్ని చోట్ల మనకేంటంటే అనుకూలత ఉంటుంది. కొన్ని చోట్ల అస్సలు కూడా మనకు అనుకూలత ఉండదు కదండీ! అలా లేక మనం ఏంటంటే బాధపడిపోతూ ఉంటాం కదా! అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి. మీరు దీని మీద రాయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ ఇలా మీరు పోయే ముందు కావచ్చు, ఇంకా ఒక గంట అయితే పోతాం, ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే పోతామో 10, 20 నిమిషాల ముందనుకోండి. అలా బిర్యానీ ఆకుని తీసుకొని తల చుట్టూతా 7 సార్లు తిప్పి మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడ వెళ్ళిన చోట మంచి జరగాలి. ఒకవేళ ఉద్యోగం కోసం వెళితే, ఉద్యోగం కోసం వెళ్తున్నాము, మాకు ఖచ్చితంగా ఉద్యోగం రావాలి, ఇంటర్వ్యూ పాస్ అవ్వాలి. అలానే కాకుండా మీరు ఫలానా పని కోసం వెళ్తున్నారు, అంటే మీకు తెలిసిన చోటుకు వెళుతున్నారనుకోండి, అక్కడ కూడా మీకు మంచి జరగాలని ఇలా సంకల్పాలు చెప్పుకొని బిర్యానీ ఆకుని 7 సార్లు తల చుట్టూతా తిప్పి దాన్ని అక్కడే కాల్చేయండి. దీనికంటూ సమయం సందర్భం లేదు. మీరు ఎప్పుడు వెళ్ళినా చేయొచ్చు. ఎప్పుడు వెళ్ళినా చేసుకున్నా కానీ ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఆ విధంగా కూడా మీరైతే రిజల్ట్‌ని చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించండి. నార్మల్‌గా శుక్రవారం అనే కాదు, ఏ వారాల్లో కూడా చేసుకోవచ్చు. ఏ వారాల్లో చేసినా కానీ ఫలితం వస్తుందండి. మీరు వెళ్ళిన చోట మీదేంటంటే గనక మంచి జరుగుతుంది, చెడు జరగదు. చెడనేది అసలు రాదు మీ వెంట, మీకు చెడు జరగదు, మంచి ఫలితాలు ఉంటాయి. మంచి ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. కాబట్టి బిర్యానీ ఆకు పరిహారం అయితే చేయండి. ఇలా కోరికల్ని తీర్చుకోవటానికి, అనుకున్న పనులు జరిగేలాగా చేసుకోవటానికి, అలానే కాకుండా ఎక్కడికైనా వెళుతున్నట్టయితే కొన్ని ఆటంకాలు, అడ్డంకులు వచ్చి కొన్ని పనులు ఆగిపోతూ ఉంటాయి. కొన్ని పనులు ఏంటంటే గనక చేసినా కానీ అవి పెద్దగా ఫలించకుండా పోతూ ఉంటాయి కదా! అలాంటివి రాకుండా ఉండటానికి, అడ్డుకోవటానికి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి ఇంకా చేసి రిజల్ట్ పొందండి. ఇక ఆ తర్వాత రేపు శుక్రవారం పూట ఏంటంటే కొన్ని నియమాలు పాటించండి. ఇవి చాలా మందికి తెలిసుండొచ్చు. కాకపోతే ఏంటంటే గనక కొంతమంది ఆచరించరు కదండీ! ఆచరించక ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడుతూ ఉంటారు. అమ్మవారి అనుగ్రహం కలగట్లేదని ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా! అయితే అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే శుక్రవారం అండి, ఆడవాళ్ళు స్త్రీలు ఏంటంటే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు చేతులకు గాజులు వేసుకోకుండా లక్ష్మీదేవిని పూజిస్తారండి. అలా పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు కదండీ! మనకేంటంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుందన్నమాట. చక్కగా మనం ఏంటంటే ఒక 2 గాజులైనా సరేనండి వేసేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. అలా చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కొంతమంది నైటీలు వేసుకొని పూజ చేస్తారండి. కానీ శాస్త్రాల్లో ఏంటంటే గనక నైటీ వేసుకున్నప్పటికి కూడా దాని మీద చున్ని వేసుకొని మనం పూజ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే దీపం పెట్టేటప్పుడు మనము అంటే మన దగ్గర ఉండే పుష్పాలే సమర్పించాలి. మనం ఆడంబరంగా పూజ చేయకూడదండి. లక్ష్మీదేవి ఎక్కడ కూడా ఏంటంటే గనక ఆడంబరంగా పూజ చేయండి, నన్నేంటంటే గనక చాలా వరకు కూడా అంటే ఎక్కువగా పూజ చేసి నన్ను పూజించండి అని ఎక్కడ కూడా లేదు. శాస్త్రాల్లో ఏముందంటే మనము ఉన్నంతలో పూజ చేసేసుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. అలానే కాకుండా శుక్రవారం పూట ఏంటంటే గనక మనము మన చేతుల గుంట ఎవరికి డబ్బు ఇవ్వకూడదు. ఇస్తే మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. వాళ్ళ నుంచి కూడా తీసుకోకూడదు. వాళ్ళ లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఎవరి దగ్గర డబ్బు తీసుకోకండి. పాలు, పెరుగు ఏంటంటే గనక ఎవరికి ఇవ్వకండి. గల్లులుప్పు కూడా ఇవ్వకండి. శుక్రవారం గల్లులుప్పు ఇంటికి కొని తెచ్చుకుంటే అదృష్టమే అదృష్టం. చీపురు కొంటే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అదృష్టాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, లక్ష్మీ కటాక్షాన్ని ఇచ్చి మన జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఏంటంటే గనక పాటించండి, తిరుగుండదు.